కార్నర్. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 యొక్క బ్యాచ్కి హిందీ సబ్జెక్ట్లో మనం 9th లెసన్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. 9th లెసన్ నేమ్ వచ్చేసరికి పాఠ్కనం దక్షిణీ గంగా గోదావరి. సో ఈ యొక్క పాఠాన్ని ఎవరు రాశారంటే కాకా కలేల్కర్ గారు రాశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్ముఖీకరణ అయితే మనం చూసినట్లయితే ఉన్ముఖీకరణ कल कल करती नदियाँ सारी चमचम करती बूंदें प्यारी सर सर करती हवाएं न्यारी झंझन होवे यू बलिहारी. సో అక్కడ వచ్చేసరికి మనకి ఉన్ముఖీకరణలో ఒక పోయం అనేది ఇచ్చారు. దేని గురించి ఆ పోయం అనేది నేచర్ యొక్క బ్యూటీని చెప్తుందనమాట. నేచర్ యొక్క బ్యూటీని చెప్తుంది అంటే ఏంటి, నదులు అనేవి ఎలా ప్రవహిస్తాయి, నీటి బిందువులు అనేది అంటే చుక్కలు సౌండ్, వాటర్ డ్రాప్స్ సౌండ్ ఎలా వస్తుంది, గాలి ఎలా ఉంటుంది అనేది ఇవి చెప్తున్నాయి. అలా ఏమని వర్ణించారు కవి, నదులు అనేవి ఉరకలేస్తున్నాయి, నదులన్నీ కూడా ఉరకలేస్తున్నాయని, సుందరమైన నీటి బిందువులు సబ్బడి చేస్తున్నాయి, ఈ విలక్షణమైన గాలి సబ్బడి చేస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. సో ఇవన్నిటిని చూసి మనం మనుషులు ప్రతి ఒక్క మనిషి కూడా ఈ విధంగా కృతజ్ఞతతో ఉండాలి అని ఒక మోరల్ కూడా చెప్పారు అనమాట లాస్ట్ లైన్లో. ఓకే, ఈ విధంగా మన మనుషులందరూ కూడా కృతజ్ఞతతో ఉండాలి అని. ఇది ఉన్ముఖీకరణ. సో ఈ యొక్క పాట యొక్క ఉద్దేశ్య చూసినట్లయితే ఇక్కడ छात्रों को यात्रा वृत्तांत साहित्य विधा का ज्ञान कराते हुए उनमें लेखन करते कि प्रवृत्ति का विकास करता, यात्रा वृत्तांत की भाषा शैली से परिचित कराना और इसके साथ साथ लेखक काका कलेलकर का परिचय करते हुए उनकी भाषा व रचना से शैली का ज्ञान कराना इस पाठ का उद्देश्य है. సో ఈ పాठ యొక్క ఉద్దేశ్యం ఏంటి, इस पाठ का उद्देश्य क्या, ఇందులో మెయిన్గా ఈ పాఠంలో మనకంట పిల్లలకు, విద్యార్థులకు, స్టూడెంట్స్కు యాత్రా కథనం అనే సాహిత్య ప్రక్రియ గురించి అవగాహన చెప్పడం అంట. మీకు తెలుగులో చూస్తే మీకు ప్రక్రియలు ఉంటాయి కదా, బోల్డ్ ప్రక్రియలు, నాటకం ప్రక్రియ, కథానిక ప్రక్రియ, ఇలా అందుట్లో ఈ యొక్క యాత్రా కథనం అనే ఒక సాహిత్య ప్రక్రియ ఉందన్నమాట. సో దాని గురించి మనకు ఒక అవగాహన కల్పించడానికి, అందులో వాటిలో రచన అనేది ఎలా ఉంటుంది, దాన్ని మనం కూడా రచన చేయడానికి ఇన్స్పిరేషన్ పొంది ఇన్స్పైర్ అవ్వడానికి, యాత్ర కథనంలో భాష అనేది ఏ విధంగా ఉంటుంది అనేది పరిచయం చేయడం. వీటన్నిటితో పాటు కాకా కలేల్కర్ అనే ఒక రచయిత గురించి కూడా పరిచయం చేయడం జరిగింది. సో అతని గురించి, అతని భాష ఎలా ఉంటుంది, అతని రచన ఎలా ఉంటుంది, ఇవన్నిటిని కూడా మనకి ఇందులో ఈ యొక్క లెసన్ బట్టి తెలుస్తుంది అనమాట. సో కింద మనం స్క్రోల్ చేసి చూసినట్లయితే కాకా కలేల్కర్ కోసం ఇచ్చారు లేఖక్ పరిచయ్, అతని ఫోటో ఇవ్వడం జరిగింది, ఆల్సో అతని నేమ్ ఎవ్రీథింగ్ ఇచ్చారు. మీకు ఆ డీటెయిల్స్ కావాలి అంటే మీరు కామెంట్స్లో లేఖక్ పరిచయ్, కవి పరిచయ్ అని మీరు నాకు కామెంట్ చేస్తే నేను మీకు సపరేట్గా వీడియో చేసి పెడతాను. విషయ ప్రవేశ్, అసలు దేని గురించి లెసన్ ఉద్దేశం చెప్పారు. ఈ లెసన్లో మెయిన్గా యాక్చువల్లీ అసలు ఏంటి ఉంటుందంటే నీటి గురించి, వాటర్ గురించి ఉంటుంది. నది, ఏ నది, ఆ నది పేరు గోదావరి గురించి, గోదావరి యొక్క విశేషం అంటే దాని యొక్క గొప్పతనాన్ని చెప్తారంట ఈ లెసన్లో. దాని యొక్క అవి ఎన్ని తీరాలు, కవులు, రాజకీయ నాయకులు, ఇలా చాలామంది గంభీరైన గోదావరి మాత దగ్గరే పుట్టారు చాలామంది. సో అసలు గోదావరి యొక్క ఎందుకు అంత గొప్పతనం వచ్చింది అనేది గోదావరి గురించి కవి చక్కగా వర్ణిస్తూ ఈ రచన అనేది చేశారనమాట. సో మీకు లైన్ టు లైన్ చెప్పి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అలా చెప్తుంటే టైం వేస్ట్ అవుతుంది. సో పారాగా చదివి మీకు దాన్ని తెలుగులో దాని మీనింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ అండ్ క్లారిటీగా వినండి. चेन्नई से राजमंड्री जाते हुए भेजवाड़ा से आगे सूर्योदय हुआ, बरसात के दिन थे इसलिए पूछना ही क्या, जहाँ तहाँ विविध छाटवाली हरियाली फैल रही थी. అయితే ఇతను ఒక ఎక్స్పీరియన్స్, ఇతని కవి యొక్క కాకా కలేల్కర్ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పారు. చెన్నై నుండి రాజమండ్రి వెళ్తున్న దారిలో బెజవాడ దడ, కరెక్ట్గా బెజవాడ దడ
సూర్యోదయం అంటే సన్ రైజ్ అయ్యిందనమాట. సూర్యోదయం అంటే సన్ రైజ్ అయ్యింది. సో అది చూస్తుంటే చాలా చాలా రకరకాలుగా అందులో దట్టది వర్షాకాలం అంట. సో వర్షాకాలంలో మీరు చూస్తే ఎలా ఉంటుంది, మీకు ఏదైనా విలేజ్లో ఒకటి ఉన్నారు ఇంకోటి, వర్షాకాలం ఉన్నప్పుడు చుట్టూ మబ్బు కమ్మేసి చెట్లు గట్టి పచ్చదనం చక్కగా చాలా బాగా కనిపిస్తుంది. ఈవెన్ కాబట్టి మీరు గూగుల్లో కూడా రైనీ సీజన్లో ఫారెస్ట్ వ్యూ అని గట్టి అలా టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు మంచిగా వ్యూ బాగుంటుంది. సో అలా అతనికి మంచిగా పచ్చదనం గట విస్తరించి బాగా చక్కగా కనిపించిందంట. అయితే पूर्व की तरफ एक नहर रेल की पटरी के किनारे किनारे बह रही थी, पर किनारा ऊंचा होने के कारण पानी हमें कभी कभी ही देखा पड़ता। सिर्फ तितली की तरह अपने अपने फाल खतर में खड़ी हुई नौकारों पर ही हमें नहर का अनुमान करना पड़ता था। बीच बीच में छोटे छोटे तालाब भी मिलते, इनमें रंग बिरंग बदलों वाला आसमां नहारे के लिए उतराता हुआ दिखाई पड़ना और इससे पानी की गहराई और भी अतः हो जाती। कहीं कहीं चंचल कामलों के बीच खामोश खड़े हुआ बगुलों को देखकर सवेरे की ठंडी ठंडी हवा का अभिनंदन करने को मन मचल पड़ता। इस तरह कविता प्रवाह में बहकर जाते हुए कोवूर स्टेशन आ गया। मन में यह उमंग भरी थी कि अब यहाँ से गोदावरी मेला की भी दृश्य होने लगेंगे। సో ఇదంతా ఇచ్చాడు. ఏం చెప్తున్నారు ఇక్కడ? సో తూర్పు అంటే తూర్పు డైరెక్షన్ రైలు అంటే ట్రైన్ అనేది తూర్పు అటు సైడ్న అలాగ వెళ్తూ ఉండగా ఏంటంట ఒక పెద్ద రివర్ కనిపించిందంట. సో ఇక్కడ మనకి ఇమేజ్లో చూస్తూ ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఒక ఇమేజ్ ఇచ్చాడు. ఆ ఇమేజ్లో చూస్తే అడదే దాన్ని యాక్చువల్లీ కాలువ అంటాం అనమాట. రివర్ అనొచ్చు బట్ పెద్ద కాలువ అనమాట. సో అది అలా ప్రవహిస్తున్నా అతను ఫ్లో అవడం చూసాడనమాట. కానీ అది చూద్దామంటే క్లియర్గా కనిపించలేట. ఎందుకు? ఎత్తు గేట్ల వల్ల. సో ఇక్కడ మీకు ఇమేజ్లో చూస్తే బ్రిడ్జ్ దగ్గర ట్రైన్ బ్రిడ్జ్ అనమాట. అక్కడ ఎలా ఉన్నాయి మీకు అన్ని పెద్ద పెద్ద గేట్లా ఉన్నాయి. ట్రైన్ పడిపోద్దేమో అనేసి అలా పెట్టారనమాట. సో దానివల్ల ఏంటి, అతనికి సరిగ్గా అది కనిపించలేదంట. అది ఎలా అంటే సీతకొక చిలుకలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అలా వెళ్తూ ఉన్నాయంట. అదంతా చూసాడంట. భలే ఉందే అనుకున్నాడంట. కానీ ఆ కాలువ మాత్రం అతనికి ఏం కనిపించలేదంట. తర్వాత అప్పుడప్పుడు చిన్న వాళ్ళకి చెరువులు అక్కడక్కడ కనిపించేవంట. ఇది దాటిన తర్వాత చిన్న చెరువులు కనిపించేవంట. వాటిలో స్నానం చేయడం కోసమని రంగుల మేఘాలు అలా దిగుతున్నట్లు ఇతనికి అనిపించిందంట. అది నీటి లోతున మరింత ప్రకాశవంతంగా చేసింది అని చెప్తున్నారు. అలాగే ఐదు నదుల మధ్య నిశ్శబ్దంగా నిలబడి ఉన్న కొంగలను అప్పుడప్పుడు చూడటం, ఆ చల్లని ఉదయపు గాలిని ఆస్వాదించాలనే కోరిక మాలో రేకెత్తింది అని చెప్తున్నారు. అలాగే కవిత్వాలతో అలా అంటే ప్రతిదీ కూడా కవిత్విస్తూ రాస్తున్నారు అనమాట. కవిత్విస్తూ లైక్ ఇందాక ఒకటి చెప్పారు ఏంటి, మేఘాలు అనేవి స్నానం చేస్తున్నట్టు చిన్న నదులు స్నానం చేస్తున్నట్లు అనిపిస్తుంది అన్నట్టు. సో అలా కవిత్వాలు చేస్తూ అలా ప్రవహిస్తున్నట్లుగా కొట్టుకుపోతున్నట్టుగా అనిపించిందంట. వాళ్ళు అలా చేస్తూ ఎక్కడికి వచ్చారు? కొవ్వూరు స్టేషన్కి వచ్చారు. ఓకే, ఆ స్టేషన్కి వచ్చారనమాట. కోవూరు స్టేషన్కి వచ్చారు ఫైనల్గా. సో ఆ స్టేషన్కి రాగానే వీళ్ళకి అక్కడి నుండి గోదావరి మాత వర్ణనలు కూడా ఇంకా మొదలవుతున్నాయని ఆశతో అతని హృదయం అంది నిండిపోయిందంట. దగ్గరికి వస్తాం, గోదావరి నదికి వస్తాము, చూస్తాము అని అందులో అతనిలో ఆశ కూడా బాగా పెరిగిందంట, ఆసక్తి. అంటే మనకి ఏమైనా సినిమాకి గట్రా వెళ్ళాలనుకోండి, ఆ దగ్గరికి వస్తున్నప్పుడల్లా మనకి ఎలా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది కదా, వచ్చేస్తున్నాం, దగ్గరికి వస్తున్నాం. అలా ఇతనికి గోదావరి కోసం చూడడానికి, నదిని చూడడానికి వెళ్తున్నాడు. సో అప్పుడు ఇతనికి వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం, వా అని అలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ पैरा చూద్దాం ఇక్కడ నుండి. ఓకే, फूल पर से गुजराते समय ढाओं देखे या भावों हम उसी उधेड़ बुन में थे,
पुल आ गया और बागमती गोदावरी का अत्यंत विशाल फांट दिखाई पड़ा। मैंने गंगा, सिंधु, सोनभद्रा, एरावती जैसी महानदियों के विशाल प्रवाह बरकत देखे। बेजवाड़ा के कृष्णा माता के दर्शन पर मैं गर्व करता रहूँगा, लेकिन राजमंड्री के आगे गोदावरी की शान शौकत कुछ नाराली ही है। इस जगह पर मैंने जिसने काव्य का या प्रकृति के ठांट भांट का अनुभव किया, उत्तरन शायद की कहीं दूसरी जगह किया ही। पश्चिमी की तरफ नज़र फैलाई तो दूर दूर तक पहाड़ियों की क्षेत्रियाँ नजर आई। आसमान में बादल घिरे रहने से सूरज की धूप का कहीं नामो निशान न था। बादलों का रंग सवाला होने के कारण गोदावरी के धूली दूषित मटमौले जल की झांकी और भी गहरी हो रही थी। ऊपर की और नीचे की झांझ के कारण इस सारे दृश्य पर वैदिक प्रभाव की शीतल और स्नेह गई सुंदरता छाई हुई थी, और पहाड़ी पर कुछ उतरे हुए धौले धौले बादल तो बिल्कुल ऋषि मुनियों जैसे लगते थे। इस सारे दृश्य का वर्णन कैसे किया जा सकते हैं? यह इतना सारा पानी कहाँ से आता होगा? అయితే ఇప్పుడు దీని అంతటి ఏం చూద్దాం. అయితే అక్కడ ఒక బ్రిడ్జ్ వచ్చిందనమాట. ఆ బ్రిడ్జ్ని దాటుతుండగా లెఫ్ట్ సైడ్ ఇలా చూసారంట. సో చూడగానే వాళ్ళకి ఒకటి అర్థం కాలేదంట, కుడివైపు చూడాలో అంటే రైట్ సైడ్ చూడాలో లెఫ్ట్ సైడ్ చూడాలి. ఒక బ్రిడ్జ్ మీదకి వెళ్ళారనమాట. వీళ్ళు ఇలా ఒక బ్రిడ్జ్ దాటుతున్నారు. సో దాటుతున్నప్పుడు ఏంటి, వీళ్ళకి ఇటు సైడ్ రైట్ సైడ్ చూడాలా లెఫ్ట్ సైడ్ చూడాలి కుడివైపు అంటే అంత వ్యూ ఒకటి డామినేట్ చేస్తుంది అనమాట. అంత బాగుంది వ్యూ. అలా వీళ్ళకి ఎటు చూడాలో అర్థం కాలేదు. రెండు చూడాలనిపిస్తుంది, కానీ రెండు చూడడానికి వీళ్ళకి రెండు కళ్ళు చాలలేదనమాట. అయితే వంతెన రాగానే వికారమైన గోదావరి నది విశాలంగా కనిపించిందంట. ఇతను గంగా, సింధు, సోన్భద్ర, ఐరావతి అలాంటి చాలా గొప్ప గొప్ప నదులన్నిటినీ ప్రవాహాలను చూశారంట. కానీ బెజవార్లో కృష్ణామాతను దర్శించుకోవడం ఇతనికి ఎప్పటికీ కూడా గర్వకారంగా అనిపిస్తున్నాడు. గౌరవపడుతున్నాడు, చాలా ఆనందపడుతున్నాడు అన్నమాట. గర్వకారంగా అనిపిస్తుంది. కానీ రాజమండ్రితో పోలిస్తే గోదావరి వైభవం అనేది చాలా చాలా గొప్పది, అసమానమైనది అని చెప్తున్నారు. సో ఈ ప్లేస్లో అనుభవం అనేది అతనికి చాలా బాగా అనిపించిందట. సో కవిత్వ వైభవం కానీ ప్రకృతి సౌందర్యం కానీ ఇవన్నీ కూడా అరుదుగా అనుభవించాను అని చెప్తున్నారు. సో పడవడ వైపు చూసారంట. పడవడ వైపు చూస్తే ఏం కనిపించిందంటే ఇతనికి కన్ను చూపు మేరే విస్తరించి ఉన్న పర్వత శ్రేణులు కనిపించాయి. సో పర్వత శిఖరాలన్నీ కనిపించాట. వాటికి ఎలా మేఘాలన్నీ కూడా ఆకాశంలో సూర్యకాంతిని అడ్డుకున్నాయి. ఆ నల్లని మేఘాలు రంగు అనేది గోదావరి నది మీద రిఫ్లెక్ట్ అయ్యి చక్కగా కనిపించిందంట. ధూళితో నిండుగా నీటితో మరింత గాఢంగా చేసిందంట. ఇంకా బాగా ఆ వ్యూ అనేది వీళ్ళకి నచ్చిందంట. సో పైకి కిందకి పడుతున్న ఆ నీడలను, ఆ దృశ్యాలను మొత్తాన్ని ఒక సున్నితమైన వేదిక, ప్రశాంతమైన సౌందర్యంగా అందించాయంట. అంటే అలా అతను వర్ణించారనమాట. అయితే కొండలపై నుండి దిగుతున్న కొన్ని లేత మేఘాలను ఋషులు, సాధువులు పోలి ఉన్నారంట. ఋషులు, సాధువులు పోలి ఉన్నారని చెప్తున్నారు. ఈ దృశ్యం మొత్తాన్ని కూడా ఎలా వర్ణించగలం? ఇంత గొప్ప దృశ్యాన్ని నోటి మాటలు చాలవు అన్నమాట అని చెప్తున్నారు. అసలు ఈ నది అంతటి కూడా ఇది ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది, ఇంత గొప్ప నది అని క్వశ్చన్ చేశారు లాస్ట్లో. దీన్ని నోటి మాటలు సరిపోతాయా దీన్ని వర్ణించడానికని ఒక క్వశ్చన్ కూడా వేశారు. ఇది ఫస్ట్ పేజ్. సో సెకండ్ పేజ్ చూసినట్లయితే సో అంటే ఏంటి, ఇతను గోదావరి ట్రిప్కి వెళ్తుండగా ఇతనికి వచ్చే అనుభవాలను ఇతను ఇలా ఒక పాఠం రూపంలో రాశారనమాట. గోదావరి వ్యూ ఎలా ఉంటుంది, అక్కడ ఎంత బాగా ఇతను ఎంజాయ్ చేశాడు అన్నదంతా రాసి మనకి చెప్తున్నాడు. సో వర్డ్స్తో, అక్షరాలతో మన కళ్ళు ముందు
పెడుతున్నారనమాట. అయితే చూస్తే विपत्तियों में से विजय साहित पार हुआ, राष्ट्र जिस तरह वैभव की नई नई छटाओं दिखाते हैं और चारों तरफ अपनी समुद्रादि फैलाता जाता है, उसी तरह गोदावरी का अखंड प्रवाह पहाड़ों में से निकलकर अपने गौरव को साथ में लिए आता हुआ दिखाई पड़ता है. छोटे बड़े जहाज तो नदी के बच्चे हैं जो माता के स्वभाव से परिचित होने के कारण उसकी गोद में मनमाना नाचे, केले उछले और कूदो तो उन्हें इससे रोकने वाला कौन है. लेकिन बच्चे की उपना तो इन नावों की अपेक्षा प्रवाह में जहाँ तहाँ पड़ने हुए भावरों को देनी चाहिए. कुछ देर दिया पड़े, थोड़ी ही देर में भयानक तूफान का स्वर्जक रचा और एक ही पल में कील खिलाकर फंस पड़े. ये भावर ना जाए कहाँ से आते और कहाँ चले जाते हैं. సో దీని అర్థం ఏంటంటే, సో ఒక దేశంలో కష్టాలు విజయవంతంగా అధిగమించి కొత్త వైభవం అనేది ప్రదర్శించినట్లు అతనికి అనిపించిందట. తన సంపదలు నలుదిశలు ఎలా పంచుతుందో అలాగే గోదావరి కూడా మహా ప్రవాహం కూడా తన గర్వాన్ని మోసుకుంటూ పర్వతాల నుండి ఉబ్బి వస్తున్నట్లుగా అనిపించిందంట. సో మనుషులు కూడా గొప్ప ఒడులను తమ తల్లి స్వభావంతో తెలిసిన ఆ నది దగ్గర పిల్లలు అవి ఇష్టపూర్వకంగా ఆమె ఒడిలో నాట్యమాడుతున్నట్టు చేస్తున్నారు, దొర్లుతున్నారు, ఊగుతున్నారు, ఈదుతున్నారు. వాటిని అన్నిటినీ ఎవరు ఆపగలరు అని చెప్తున్నారు. అంటే అతను ట్రైన్లో అబ్జర్వ్ చేశారు. గోదావరి నది దగ్గర ఎలా ఉంటారు పిల్లలందరూ కూడా హ్యాపీగా, వాళ్ళందరూ ఆడుకుంటూ పాడుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు. సో వాళ్ళు అసలు ఎవరు ఆపగలరు, అంత హ్యాపీగా వాళ్ళు అక్కడ ఉంటున్నారని చెప్తున్నారు. కానీ ఈ పడవలతో కాకుండా ఆ పిల్లలు ప్రవాహం ఇక్కడ అక్కడ తిరిగే సుడిగుండాల్లాగా పోల్చారనమాట. ఒక్క క్షణం పాటు కనిపించి కొద్దిసేపటికి భయానకంగా తుఫాన్లా నటిస్తాయి. సో ఇవంతే కదా, బీచ్ కానీ ఇవన్నీ కానీ ఏంటి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, వీటిలోనే తుఫాన్లు పుడతాయి, తుఫాన్లా వస్తాయి. ఆపై ఒక్క క్షణంలోనే అందమైన అదృశ్యమవుతాయి. అందాలన్నీ కూడా, ఈ అందమైనవన్నీ కూడా ఏమవుతాయి, మారిపోతాయి. ఈ సుడిగుండాలు ఎక్కడి నుండి వస్తాయో ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలుసు అని చెప్తున్నారు. అంతే కదా, మనకి ఆ నదుల్లో గట్రా సుడిగుండాలు వస్తాయి అనమాట ఒక్కొక్కసారి. సో ఆ పడవల్లో వెళ్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ అక్కడ ఏం చెప్తున్నారు, ఒక్కొక్కసారి సుడిగుండాలు వస్తాయి. ఆ సుడిగుండాల్లో వల్ల ఏదైనా అవ్వచ్చు. అది ఎక్కడి నుండి వస్తాయి, ఎక్కడికి వెళ్తాయని ఎవ్వరికీ తెలియదు, ఎవరు చెప్పలేమని అంటున్నారనమాట. నెక్స్ట్ స్ట్రాంజా చూసినట్లయితే, ఓకే, నదీ కా किनारा सी पైన చూడండి, नदी का किनारा यानी मनुष्य की कृतज्ञता का अखंड उत्साह. किनारे पर के सफ़ेद महल और मंदिर और उनके ऊंचे शिखर ही एक अखंड उपासना है. परंतु इतने ही से काव्य संपूर्ण नहीं हो जाता. इसलिए भक्त लोगों के नदी की लहरों पर से मंदिरों के घंटा नाद की लहरों को इस पार से उस पार तक पहुंचाने रहने हैं. संस्कृति के उपसाकर भारतवासी इस जगह गंगा जल के आधे कलश गोदावरी में ऊंडे लाते और फिर गोदावरी के जल से कलश भर कर ले जाते हैं. कितनी भावी विधि है, कितनी पवित्र काव्य है. यह भक्ति रस तो हृदय में भरा हुआ है और मंदिरों के घंटा नद और इस हृदय नद को तो पर्व स्मृति ने ही सुवाना कानों को तो सिर्फ इंजन की आवाज़ सुनाई पड़ रही है. अंत हम आधुनिक संस्कृति के इस प्रतिनिधि से नफरत करता छोड़ दे तो रेल के पहिए का ताल कुछ काम
आकर्षित नहीं लगना और पुल पर तो उसका विजय नांद संक्रमण दूर दूर तक फैल जाते वाला होकर ही रहता है అని చెప్పారంటే ఏంటి అక్కడ ఏం చెప్తున్నారు సో ఇంతటి విశాలమైన ప్రదేశాలు ఇవి ఎలా ఉన్నాయి విశాలమైన ప్రదేశాల మధ్యలో దీపాలు లేకపోయినా వాటి ఉనికి కూడా కనబడదు. గోదావరి ద్వీపాలు ప్రసిద్ధమైనవి కొన్ని ప్రాచీన మతాల వల్లే నిశ్చలించో ఉండిపోయాయని చెప్తున్నారు. మరికొన్ని ఏమో కవి ప్రతిభ వల్ల భూమిని బాగా ఆకర్షించాయి, భూమిని గర్వపరిచాయి, క్షణంలో కొత్త కొత్త రూపాలను సంతరిస్తున్నాయి. ఈ దీపాల్లో ఏ బంధం లేని కొంగలు ఏంటి కూడా మరి ఎవ్వరూ కూడా నివసిస్తారు. కానీ మరి కొంగలు కదిలినప్పుడు లోతుగా పాదములు వేయకుండా ఎలా వెళ్ళగలవు అని ఏదైనా క్వశ్చన్ వేశాడు. ధావనను అనుసరించే వారికి అవి తమ పాదాలను ఏం చేస్తాయి ద్వారా దిశను సూచించకపోతే ఆ కొంగలు మళ్ళీ ఎలా ప్రయోజనం, వాటి వల్ల ప్రయోజనం ఏమిటి అని క్వశ్చన్ ఎత్తున వేశాడు అనమాట. నది తీరుల్లో అసలు మానవులు కృతజ్ఞతని సూచిస్తుంది. ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి? ఇవి మానవుల కృతజ్ఞతతో ఉండాలి అనేది సూచిస్తున్నాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రాజభవనాలు, దేవాలయాలు, ఇలా ఇవన్నీ ఎత్తైన శిఖరాలు, ఇవన్నీ కూడా నిరంతర ఆరాధనకు మూలం. ఇవన్నీ అంతే కదా, మనకి మందిరాలు కానీ రాజభవనాలు కానీ ఇవన్నీ దేనికి మనకు మూలము? నిరంతరం ఎప్పుడూ కూడా మనం వాటిని ఆరాధిస్తూనే ఉంటాం, వాటికి మూలం. కానీ ఇది ఒక్కటే కాదు, కవితను పూర్తి చేయదు. ఇవి ఒక్కటే మాత్రం కవితను పూర్తి చేయదు కదా. అందుకే మనం భక్తులు, నది, ఇలాంటివన్నీ భక్తులు నది తీరాలు దాటుతూ దేవాలయాలు గంటలుగా నాదాల్ని ఒకవైపు మరొక వైపు మోసుకెళ్తూ ఇలా అన్నీ చేస్తారు. సంస్కృతి ఆరాధకులు భారతీయులు ఈ ప్రదేశంలో అరకుండ గంగా జలాన్ని కూడా గోదావరిలో పోసి ఆ కుండలను ఏం చేస్తారంటే గోదావరి నీటిలో నింపుకొని వెనక్కి మోసుకొని వెళ్తారనమాట. సో అంటే ఎంతటి ఘనమైన వేడుక అది, అంతే కదా, ఎంతటి పవిత్రమైన కవిత. సో ఈ భక్తి రస సారం హృదయంలో గండంట పాతుకుపోతుంది అని చెప్తున్నారు. దేవాలయాలు గంటల నాదం చేస్తారు, ఈ హృదయాలన్నీ కూడా నాదం చేస్తారు. కేవలం గత జ్ఞాపకాలు ద్వారానే మనకు చేరాయి అని మనకి ఎలా చేరారు? మన పూర్వీకులు మనకు చెప్పారు. మన చెవులకు కేవలం ఇంజిన్ శబ్దం మాత్రమే వినిపించేది. కాబట్టి ఆధునిక సంస్కృతిలో ప్రతిరూపం ఇది అంటే ప్రత్యక్ష దైవం. ఈ ప్రత్యక్ష దైవం అన్న దీన్ని మనం ఏంటి ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి, దండం పెట్టుకుంటూ ఉండాలి, గౌరవిస్తూ ఉండాలి. సో రైలు చక్రాల్లాగా కూడా అంతే మనోహరంగా ఉంటుంది. ఇది కూడా వంతెనపై దీన్ని విజయనాదం అంటూ చెప్పారనమాట. సో నదుల దిశలన్నీ కూడా దీంతో విస్తరిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినట్లయితే లాస్ట్ పారాగ్రాఫ్ అనుకుంటా, ఉంది ఇంకా. సో पुल पर गाड़ी अच्छी तरह चलने के बाद मुझे ख्याल आया कि पुराब की तरह देखा था तो चुत ही गया. हमसे इस तरफ घूम कर देखा तो निराली ही रौनक नजर आई. पश्चिम की तरफ गोदावरी जितने छोड़ी थी उससे भी ज़्यादा पुराब में थी. उस खाई मार्गों से और उत्तेजित होकर समुद्र में मिलना था. सरिद्भाती से सरीला मिलने जाए तब उसे संभ्रम, घबराहट और उत्तेजना तो होगी ही, पर गोदावरी तो धीर गंभीर माता ही ठहरी. उसका संभ्रम भी उद्धार रूप में ही प्रकट हो सकता है. इस ओर के ठप्पू कुछ और किस्म के थे. उनमें विंस्ट्री की शोभा पूरी खिल रही थी. ब्राह्मणों या किसानों के झोंपड़े इस ओर से दिखाई नहीं पड़ने थे. अगर बहुत हुए पानी के हमले के सामने टक्कर लेते इन दो टप्पुओं में किसी ने ऊंचे महल बनाए होते तो वे दूर से ही दिख पड़ते. సో అని చెప్పారంటే ఏం చెప్పారు?
కారు బ్రిడ్జిలు కానీ కార్లు బ్రిడ్జిలు ఇవన్నీ సునాయాసంగా దాటిన తర్వాత ఈ బ్రిడ్జిలు అన్నీ సునాయాసంగా దాటిన తర్వాతే ఇతను ఏంటంటే తూర్పు వైపు అలా చూస్తూ మర్చిపోయానని గ్రహించారండి. ఏంటి, ఈ వైపుకు తిరగగానే అటువైపు తిరగగానే ఇతనికి ఏమనిపించింది, ఒక అద్భుతమైన దృశ్యం కనిపించిందండి. ఏంటి, గోదావరి నది పడమటి వైపు ఎంత వెడల్పుగా ఉందో తూర్పు వైపు అంతకంటే ఎక్కువగా ఉందంట. అది సముద్రాన్ని కలవడానికి అనేక పాయాలు గుండా అలాగా కళ్ళతోలుతూ ప్రవహిస్తూ వచ్చిందంట. ఒక నది తన ప్రభువును కలవడానికి వెళ్ళిపోతున్నట్లు అది తప్పకుండా గందరగోళంలో ఆందోళనతో మరియు ఉత్సాహాన్ని అనుభవిస్తున్నట్లు అనిపించిందట. కానీ గోదావరి మాత్రం ఒక సహనశీల నిశ్శబ్దమైన తల్లి అని చెప్పారు. ఆమె గందరగోళాన్ని కూడా ఒక దివ్యమైన రూపంలో మాత్రమే వ్యక్తపరుస్తుంది. ఈ వైపుగా ఉన్న దీపాలన్నీ భిన్నంగా ఉన్నాయి. వాటిపైన అడవి అందంగా పూర్తిగా కనిపించిందంట. ఈ వైపు నుండి బ్రాహ్మణులు లేదా రైతులు కానీ గుడిసెలు కనిపించలేదంట. అతనికి ప్రవహించే నీటి అలలు మాత్రమే అలాగా అభిముఖంగా అలా అతను చూస్తుంటే ఆ రెండు దీపాలపై ఎవరైనా ఎత్తైన రాజభవనాలను నిర్మించి ఉంటే అవి చాలా దూరం నుండి కనిపించేవని అనిపించిందంట ఇతనికి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్లయితే ఓకే వెయిట్ కుదరతే तो बात एक्सप्लेन చేస్తున్నారు కదా. कुदरते ने तो सिर्फ ऊंचे पेड़ों की विजय पताकारी खाड़ी कर रखी थी और भाई और राजमहेंद्र और धवलेश्वर का सूखी जान समाज आनंद माना रहा था. ऐसा दुर्लभ दृश्य से तृप्त होने से पहले ही दाहिनी और नदी के किनारे से सटकर मस्ती और अल्लाह ढंपन के साथ बहते हुए हंस की सफेद खालिजियों का तीर्थर व प्रवाह दूर दूर तक जाता हुआ नजर आ रहा था. नदी के पानी में उमंग था, उसमें लहरें ना थी. कलगियों के इस प्रवाह ने हवा से साथ साथ जो शाहड़ियात रचा था उसने वह मानमानी हिलारों के उछाल सकता था. कम हो भी क्यों, लेकिन हंस की कलगियों का प्रवाह तो बहता ही जा रही था. गोदावरी के प्रवाह के साथ होड़ करते हुए भी उसे संकोच ना होते था. और वह संकोच क्यों करें, गोदावरी माता के विशाल तट पर इसने क्या काम किया. సో ఇలా చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి సాధు సంతం నెక్స్ట్ माता गोदावरी राम लक्ष्मण और सीता ने लेकर बूंदे जटाऊ तक सबको तूने ही स्थान पान कराया है. तेरे तट पर सूरवीर भी पौधा हुआ है और बड़े बड़े तत्वज्ञानी भी, साधु संतों भी, जन्म धुरंधर राजनीतिज्ञ भी और ईश्वर भक्त भी, चारों वर्णों की तू माता है. मेरे पर्वजनों की तू आदिष्टात्र देवी है. नई आशाओं को लेकर मैं तेरे दर्शन के लिए आया हूँ. तेरे जल में अमोघ शक्ति है. तेरे पानी की एक बूंदे का सेवक भी व्यर्थ नहीं जाता. సో అలా చెప్పారనమాట. ఏం చెప్పారు, ప్రకృతి వల్ల కేవలం ఎత్తైన చెట్లే విజయాన్ని పాతాళానికి నిలబెట్టిందంట. ఎడం వైపున రాజమహేంద్ర దేవాలయ ప్రజలు ఆనందంగా కేరింతలు పెడుతూ కొడుతున్నారంట. అటువంటిది అరుదైన దృశ్యాలు చూసి తృప్తి చెందకముందే
కుడివైపు నుండి నదిని చూసి నది తీరంలో వెంబడి ఉల్లాసంగా నిశ్చయంగా ప్రవహిస్తున్న తెల్లని గడ్డి శిఖరాలను ప్రవహణ చూశారంట. ఇలా నీళ్లు దిశలా ప్రవహిస్తున్నాయి. నది అనేది జలాల్లో కాకుండా అలలు లేకుండా ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ శిఖరాల్లో ప్రవహించే గాలితో కలిసి ఇష్టానుసారంగా అలలను సృష్టించగలదు. అది ఎందుకు నమ్మాలి అసలు అని అంటున్నాడు. కానీ ఆ గడ్డి శిఖరాలను ప్రవహించేటప్పుడు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుందంట. సో గోదావరి ప్రవాహంతో పోటీ పడుతున్నప్పుడు అది సిగ్గుపడలేదు. ఎందుకు సంకోచించాలి? అది గోదావరి మాత యొక్క విశాలమైన ఒడ్డున పాలు తాగేదెలా మరి అని అంటున్నారు. అంతేకాదు లాస్ట్ ఫ్రాంజోలో మనకి ఏం చెప్పారు? ఓ గోదావరి మాత, గోదావరి అంటే ఓ గోదావరి అమ్మ, గోదావరి మాత తల్లి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? రాముడు, లక్ష్మణుడు, సీత ఇలాంటి చాలా మంది కూడా అంట. ఎవరు? వృద్ధులైన జటాయువు, వీళ్ళందరికీ కూడా నీవు ఆ నీరుని పంచి పోషించావు. అందరికీ కదా, నాట్ ఓన్లీ ఫర్ ప్రతి ఒక్కరికి. అప్పటి నుండి వాళ్ళు కూడా రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా నీ వల్ల నువ్వే పోషించావు వాళ్ళందరినీ కూడా. నీ ఒడ్డునే అందరూ కూడా యోధులు కానీ, గొప్ప గొప్ప తత్వవేత్తలు కానీ, ఋషులు కానీ, సాధువులు కానీ, రాజకీయవేత్తలు కానీ, దైవభక్తులు కానీ వీళ్ళందరూ కూడా నీ దగ్గర జన్మించారు, నీ ఒడ్డునే జన్మించారు. నీవే 4 వరాలు వారికి తల్లివి అయ్యి ఉన్నావు అని చెప్తున్నారు. అంతేకాదు పితృదేవతవు కూడా నువ్వే అని చెప్తున్నారు. తల్లి తండ్రి అన్నీ నువ్వే. నేను నూతన ఆశలతో కూడా అంటే కొత్త ఆశలతో నేను దర్శించుకోవాలని వచ్చానమ్మా. నీ వాటర్ని జలాలను అమోఘమైన శక్తి, చాలా అమోఘమైన శక్తి ఉందమ్మా. నీ నీటి చుక్క కూడా వృధా కాదు, నీ నీటి చుక్క చిన్న చుక్క కూడా వృధా కాదని చెప్తున్నాను అనమాట. సో ఇది లెసన్ అనమాట. అంతే. సో ఏం చెప్పారు? అంతటిని కూడా ఇతనికి వచ్చిన ఎక్స్పీరియన్స్, ఇతను గోదావరి నదిని చూడడానికి వెళ్ళారు. అప్పుడు వచ్చిన ఇతనికి ఎక్స్పీరియన్స్ అన్నిటినీ కూడా కవి కదా ఏం చేశారు? ఒక బుక్లో నోట్ చేసుకున్నారు. సో అంతా నోట్ చేసుకొని దాన్ని లేటర్ లెసన్గా కన్వర్ట్ చేశారు అనమాట. సో ఏం చెప్పారు? గోదావరి ఒక గొప్పతనం ఏంటి? ఇతను ట్రైన్లో వెళ్తుండగా ఇతను గొప్ప అందంగా కనిపించిందంట. చాలా బాగుంది కదా ఈ లెసన్. అంటే ఎలా వర్ణించాలి? ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని చెప్పడం వేరు, వర్ణించడం వేరు. చెప్పడం అంటే ఏంటి? నేను ఆ ప్లేస్కి వెళ్ళాను, గోదావరికి చాలా బాగుంది, నువ్వు కూడా కంపల్సరీ వెళ్ళాలని చెప్పడం. బట్ ఇక్కడ కవి కాబట్టి ఇతను ఎలా వర్ణించాడు? అలా సలసల పాడుతున్న సలయేళ్ళు బట్ అంటే సంథింగ్ ఆ వేలో చక్కగా వర్ణించారు అనమాట. ఇది. సో దీనివల్ల మనకి గోదావరి యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది, వర్ణన కూడా ఎలా చేయాలని లెసన్ ద్వారా తెలుస్తుంది. సో ఇదన్నమాట ఇతను రాసింది. ఇలాంటివి నేను ఇంకా లెసన్స్ కంటిన్యూ చేస్తాను. 10th లెసన్ ఉంది, 11th లెసన్, అన్ని లెసన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.